హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా తయారు చేసుకుని ఒక 2 నెలల వరకు నిల్వ ఉండే టమాటో పచ్చడి రెసిపీని అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి. దానికోసం నేను 1 కేజీ టమోటాలు అయితే బాగా పండినవి అయితే తీసుకొచ్చానండి. ఈ టమాటోల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి బొడుములు కోసేసి ఇలా రఫ్గా ఒక 4 ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇదిగోండి ఈ టమాటో ముక్కలు అయితే చక్క స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ టమాటోల్లో వాటర్ ఏమి మనం యాడ్ చేయలేదండి. ఈ టమాటోల్లో వచ్చే వాటరే సరిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టి మనం ఉడికించుకోవాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఈ టమాటో ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ టమాటోల్లోకి ఒక 150 గ్రాముల వరకు చింతపండుని ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మనం స్టవ్ ఆపిన తర్వాత పెట్టుకున్నా కూడా సరిపోతుందండి. ఆ వేడికి మగ్గిపోతుంది. ఈ టమాటో గుజ్జు చల్లబడేలోపు మన చింతపండు కూడా చక్కగా మెత్తబడిపోతుంది అనమాట. అందుకని నేను స్టవ్ ఆపిన తర్వాత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా ఇలా టమాటాలు చక్కగా ఉడికిపోయాయి. ఈ టైంలోనే ఒక 150 గ్రాముల కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదండి. అయితే 100 గ్రాముల కన్నా తక్కువ కాకుండా చూసుకోండి. ఇలా ఈ చింతపండుని వేసేసి ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. ఈ చింతపండు మొత్తానికి వేడి చక్కగా తగలటం కోసం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇలా అనమాట. ఇప్పుడు మనం ఈ మిశ్రమం మొత్తం చక్కగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎంత వంట రాని వాళ్ళైనా సరే పచ్చళ్ళు పెట్టడం మాకు చాలా కష్టం, మాకు కుదరదు అనేవాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా 2 నెలల వరకు అసలు మనకు ప్రాబ్లమే ఉండదండి టమాటా పచ్చడి గురించి. ఇలా అనమాట. చూసారా ఇది చల్లారిపోయింది. ఒక అరగంట గంట పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఈ చల్లారిన ఈ టమాటో గుజ్జు చింతపండు కలిపి మనం పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ మిక్సీ జార్లోకి ఒక వాయికి ఎంత అయితే పడుతుందో అంత వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం బరకగా అయినా పెట్టుకోండి. అంటే అక్కడక్కడ కొంచెం చిన్న టమాటో ముక్కలు తగిలేలాగా అయినా పెట్టుకోవచ్చు. నేను ఒక 2 వాయిలు అయితే అలా చిన్న ముక్కలు తగిలేలాగా కొంచెం జస్ట్ పల్స్ మోడిస్తూ మిక్సీ పట్టుకున్నాను. తర్వాత 2 వాయిలు అయితే మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానండి. ఇలా చేసిన దీన్ని అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం ఇలాగే మనం మిక్సీ పట్టి తీసుకోవాలన్నమాట. ఇలా చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 3-4 నెలల వరకైనా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మనం బయట పెడితే ఒక 1 నెల రోజులు 2 నెలలు అయితే కంపల్సరీ నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. తర్వాత ఈ మొత్తం మిక్సీ పట్టి తీసుకున్న తర్వాత ఈ టమాటో పేస్ట్లోకి ఇదిగోండి 1 గిన్నెడు వరకు సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇంట్లో 1 గిన్నె కొలత పెట్టుకున్నాను. ఆ గిన్నెతో అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇలా ఈ పచ్చళ్ళ కారం ఉంటుంది కదండి, గొడ్డు కారం అంటాం. ఆ గొడ్డు కారం అయితే నేను 2 గిన్నెలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, 1 గిన్నె వరకు ఏమో సాల్ట్ వేసుకున్నాను, 2 గిన్నెల వరకు ఏమో కారం వేసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత మెంతిపిండి వేసుకున్నాను. తర్వాత అదే పెద్ద టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవపిండి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర ఇవి రెడీగా ఉంటాయండి. నేను ఇదిగో ఇలా అప్పటికప్పుడు పచ్చళ్ళు చేయాల్సి వస్తుందని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. లేదంటే మీరు ఎలాంటి ఆయిల్ వేయకుండా ప్యాన్లో డ్రై రోస్ట్ చేసి మెంతుల్ని ఆవాల్ని విడివిడిగా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలా అనమాట. ఇలా వేసిన ఇవన్నీ చక్కగా ఈ టమాటో పచ్చడికి పట్టేలాగా అంతా కలుపుకోవాలండి. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం తాలింపు వేయటం కోసం స్టవ్ వెలిగించి వేరొక గిన్నె అయితే పెట్టుకుని ఇందులో ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ అయితే వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో చితక్కొట్టిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5-6 వరకు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మినుములు, మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చిశనగపప్పు మినప్పప్పు వేగిపోయే వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇవి చక్కగా రెడ్ కలర్లోకి మారుతున్నాయి అనిపించుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు.
నేనైతే స్టవ్ ఆపుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చిని అయితే గిల్లి ఇందులోకి వేసుకున్నాను. ఇలా ఎండుమిర్చి కూడా ఆయిల్లో ఉన్న వేడికైతే చక్కగా ఫ్రై అయిపోతాయండి. తర్వాత చూసారా, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇలా ఈ ఆయిల్ అనేది చల్లారే వరకు నేను పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ చల్లారిన తర్వాత మనం కలుపుకున్న ఈ టమాటా పచ్చడి ఉంది కదా, ఈ టమాటా పచ్చడిలో ఈ తాలింపుని వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ పచ్చడి మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకుని ఏదన్నా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవటమేనండి. టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు వేసుకు తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఎలా అనిపించింది మన వీడియో, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మన టమాటా పచ్చడి విషయానికి వచ్చేద్దాం. నేనైతే ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసేసుకున్నానండి. నేను తీసుకున్న ఈ సీసాలోకి నిండా వచ్చింది. ఇంకా కొద్దిగా ఉంటే నేను వేరొక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పెట్టేసుకుని మరి ఇంత కష్టపడి చేసినప్పుడు మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పకపోతే ఎలాగూ, అందుకని అది పచ్చడి అయినా సరే నేను టేస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి సీసాతో పాటు ఒక బాక్స్లోకి అయితే వచ్చింది నా టమాటో పచ్చడి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసి తినేటట్లయితే కొంచెం ఉప్పగా ఉన్నట్లు ఉంటుందండి. కానీ అది ఉప్పు ఎక్కువ అవటం కాదు, మన పచ్చడి ఊరే కొద్దీ సెట్ అయిపోతుంది. కాబట్టి మీరు తొందరపడకండి.